మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అనేది మనకు డిడి యాదగిరి ఛానల్, అదేవిధంగా టీసాట్ విద్యా ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ 2 వీక్స్ సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. సో ఇక మనం చూడొచ్చు, నవంబర్ 24, 2020 నుంచి డిసెంబర్ 7, 2020 వరకు సంబంధించినటువంటి షెడ్యూల్. సో దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగా ఆయా డిస్టిక్లకు సంబంధించినటువంటి డిఈఓస్ తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ ప్రొసీడింగ్లో ఉండడం జరిగింది. సో ఇక మనం నెక్స్ట్ ఇక్కడ మనం షెడ్యూల్ చూసినట్లయితే ఇది టీసాట్ విద్యా ఛానల్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డేట్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ అనేది. సో ఇక్కడ మనం ఇంతకుముందు అంటే గత షెడ్యూల్లో చూసినట్టుగానే ఇక్కడ ట్రాన్స్మిషన్ డేటు, ఇక్కడ డే, ఇక్కడ క్లాసు, ఇక్కడ స్టార్ట్ టైము, ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ టాపిక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 24 డేట్కి సంబంధించినటువంటి షెడ్యూలు. నెక్స్ట్ ఇక్కడ ఇది 25 డేట్కి సంబంధించినటువంటి షెడ్యూలు. సో ఇది 26 సంబంధించినటువంటి షెడ్యూలు. ఇది 27కి సంబంధించినటువంటి షెడ్యూలు. మనకు 28 సాటర్డే ఉంటుంది, 29 సండే ఉంటుంది. సో సాటర్డే, సండే అనేది మనకి డిజిటల్ లెసన్స్ ఫస్ట్ నుంచి కూడా మనకు 2 రోజులలో మనకు ప్రసారాలు అనేది ఉండవు. అదేవిధంగా నవంబర్ 30 రోజు కూడా మనకు గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి ఉండడం వల్ల మనకు హాలిడే ఉంది కాబట్టి ఆ రోజు కూడా మనకు ప్రసారాలు అనేది ఉండడం లేదు. నెక్స్ట్ డిసెంబర్ 1కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇక్కడ చూడవచ్చు. తర్వాత డిసెంబర్ 2కి సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ చూడవచ్చు. డిసెంబర్ 3కి సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ 4కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా డిసెంబర్ 5, డిసెంబర్ 6కి సంబంధించి సాటర్డే, సండే కాబట్టి ప్రసారాలు అనేది ఉండవు. తర్వాత డిసెంబర్ 7కి సంబంధించిన షెడ్యూల్ మీరు ఇక్కడ చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ టీసాట్ నిపుణ ఛానల్లో ఉర్దూ మీడియం సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడవచ్చు. నవంబర్ 24కి ఏ విధంగా ఉంది, 25కి ఏ విధంగా ఉంది, 26కి ఏ విధంగా ఉంది, 27కి ఏ విధంగా ఉందని చూడవచ్చు. అదేవిధంగా 28, 29 సాటర్డే, సండే కాబట్టి ప్రసారాలు ఉండవు. అదేవిధంగా 30కి మనకు గవర్నమెంట్ హాలిడే ఉంది కదా, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు మనకు ప్రసారాలు ఉండవు. తర్వాత నెక్స్ట్ డిసెంబర్ 1 రోజు, డిసెంబర్ 2 రోజు, డిసెంబర్ 3 రోజు, డిసెంబర్ 4 రోజు ఏ విధంగా ఉందో కూడా మీరు చూడొచ్చు. సో డిసెంబర్ 5, 6 సాటర్డే, సండే ఉంటుంది కాబట్టి డిజిటల్ లెసన్స్ ప్రసారాలు ఉండవు. డిసెంబర్ 7 రోజు ఏ విధంగా ఉందని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మన టీసాట్ నిపుణ ఛానల్లో అంటే టీసాట్ టీవీలో ఏ విధంగా అనేది మనం చూసాము. సో ఇప్పుడు ఇక్కడ మనము డిడి యాదగిరి ఛానల్లో చూడొచ్చు. మనకు డేటు, ఇక్కడ డే, తర్వాత ఇక్కడ టోటల్ టైము, ఇక్కడ స్టార్ట్ టైం, ఇక్కడ క్లాస్, సబ్జెక్టు, ఇక్కడ టైటిల్, లెసన్ టైటిల్ ఏదైతుందో అది ఇక్కడ చూడవచ్చు. సో డిడి యాదగిరి నువ్వు రావాల్సిన అంటే రాబోయే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్. సో మనం చూడవచ్చు, నవంబర్ 24 రోజు ఏ విధంగా షెడ్యూల్ ఉందనేది, నవంబర్ 25 రోజు ఏ విధంగా షెడ్యూల్ ఉందనేది, అదేవిధంగా నవంబర్ 26 షెడ్యూలు, నవంబర్ 27 షెడ్యూల్ అనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో నెక్స్ట్ నవంబర్ 28 సాటర్డే, 29 సండే కాబట్టి ప్రసారం ఉండవు. తర్వాత నవంబర్ 30 మనకి గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు కూడా ప్రసారం అనేది ఉండవు డిజిటల్ లెసన్స్. తర్వాత మనకి డిసెంబర్ 1 రోజు షెడ్యూల్ చూడవచ్చు, ఇక్కడ డిసెంబర్ 2 రోజు షెడ్యూల్ చూడవచ్చు. సో దీనికి అనుగుణంగా మనకు ప్రసారాలు ఉంటాయి. తర్వాత డిసెంబర్ 3 రోజు కూడా షెడ్యూల్ ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ 4 రోజు షెడ్యూల్ చూడవచ్చు మీరు. తర్వాత డిసెంబర్ 5, డిసెంబర్ 6 మనకు సాటర్డే, సండే ఉంది కాబట్టి సో ప్రసారాలు అనేది ఉండవు. తర్వాత డిసెంబర్ 7కి సంబంధించిన ఆ షెడ్యూల్ కూడా మీరు చూడవచ్చు. సో ఇట్లా ఫ్రెండ్స్, మనము మొత్తం అంటే నెక్స్ట్ 2 వీక్స్ సంబంధించినటువంటి డిజిటల్ తెలంగాణ పాఠశాల విద్యార్థులకు సంబంధించినటువంటి డిజిటల్ లెసన్స్ సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ షెడ్యూల్ సంబంధించి చూసాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు మీ మొబైల్లోనే ఈ షెడ్యూల్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు.